రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. తన ఇనుప బూట్ల కింద పాకిస్తాన్ నొక్కిపెట్టి ఉంచినటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భారీ ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది. గతంలో కూడాను మధ్య మధ్యలో తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి, కొన్ని హింసాత్మకమయ్యాయి. కానీ ఈసారి జరుగుతున్నటువంటి తిరుగుబాటు చాలా భిన్నమైంది. జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ, అదేవిధంగా పూంచ్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములను 1947లో ఆక్యుపై చేసుకున్నటువంటి పాకిస్తాన్ వాటిని తమ కాలనీగా ట్రీట్ చేస్తోంది. పాలేరుని ఏ రకంగా ఇంటి బయట పడుకోబెడతారో ఆ రకంగా ఎలాంటి హక్కులు లేకుండా ఈ గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫరాబాద్లో నివసిస్తున్నటువంటి అంటే పాక్ ఆక్రమిత భూభాగంలో నివసిస్తున్న వాళ్ళని తొక్కి పెట్టేస్తోంది, నొక్కి వేసేస్తోంది, వాళ్ళ అధికారాల్ని హరించేస్తోంది. ఈసారి ప్రజలు మొత్తము పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు ప్రారంభించారు. ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 200కు పైబడి ఉంటుందని అనధికారికంగా వస్తున్నటువంటి వార్తలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఇంటర్నెట్ని అక్కడ మూసివేసింది, సోషల్ మీడియాని ఇనాపరేటివ్ పని చేయకుండా చేసింది, మొత్తం అంతా బ్లాక్అవుట్ చేసింది, ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ చేసింది. పర్యవసానంగా ఎలాంటి సమాచారము బయటకు రావటం లేదు. కానీ వివిధ మార్గాల ద్వారా బయటకు వచ్చి ప్రజలు లాహోర్కో, కరాచీకో, చిత్రాలకో ఇటువంటి ప్రాంతాలకు వచ్చి అక్కడి నుంచి పంపుతున్న సమాచారం ప్రకారము 200 మందికి పైబడి చనిపోయారు. పిఓజేకేలో ముఖ్యంగా రావాలకోట్ ప్రాంతమే ఉంది. రావాలకోట్ అంటే రావల్ అంటే క్షత్రియ రాజులు ఒకప్పుడు రావల్స్ ఆ ప్రాంతం అంతా కూడాను కోటలు నిర్మించారు కాబట్టి దాని పేరు రావాలకోట్. ఈ రావాలకోట్ ప్రాంతంలో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయింది ఇక్కడ. ఎందుకంటే అతిపెద్ద ప్రొటెస్ట్ జరిగింది కూడా ఇక్కడ. ఇప్పటి వరకు ఒక 1500 మంది కీలకమైన నాయకుల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పటికి కూడా ఉద్యమం ఆగటం లేదు, హింసాత్మకమవుతున్నది. ప్రభుత్వం పైన దాడులు జరుగుతున్నాయి, పోలీసుల పైన దాడి జరుగుతున్నది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి అలవాటైనటువంటి పద్ధతిలో ప్రజలు తిరుగుబాటు చేసి దాడి చేస్తే ప్యాంట్లను వదిలేసి మరీ పారిపోతున్నారు. దీంతో పారిపోయిన పాకిస్తానీ సైనికుల పట్టుకున్నటువంటి ప్యాంట్లను ప్రజలు దారి వెంబడ ఏదో జెండాలు ఎగరేసినట్టుగా ఎగరేసి పత్లూన్ పరేడ్, వాళ్ళు చెప్తున్నటువంటి పదము పత్లూన్ అంటే ప్యాంట్, ఈ పత్లూన్ పరేడ్ నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఈ రకంగా జరుగుతోంది. ప్రజలు తమ ఖనిజ వనరులు కానీ, తమ జల వనరులు కానీ, ఆక్రమిత కశ్మీర్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు కానీ ఇవి ఇక్కడి ప్రజలకు చెందాలి, వీటిని పాకిస్తాన్కి తీసుకెళ్ళి పాకిస్తాన్లోని సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో ఉపయోగించడానికి వీలు లేదని చెప్పి ప్రజలు చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుపుతున్నారు. ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్, కమ్యూనికేషన్ బ్లాక్అవుట్, పూర్తిగా ఎలాంటి సమాచారము బయటకి పొక్కకుండా, పాకిస్తానీ పత్రికల్లో కూడా ఎలాంటి వార్తలు రాకుండా చేస్తున్నటువంటి విధానాన్ని అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయి. ఉదాహరణకి బ్రిటిష్ ఎంపీలు ఈ మధ్య పాకిస్తాన్లో పర్యటించారు. వాళ్ళు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితి కావచ్చును, సమాచార హక్కు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, దీని పట్ల ఆందోళన వ్యక్తం చేశారంటే మొట్టమొదటిసారి ఈ రకంగా జరిగింది. గతంలో భూకంపం సమయంలో సరైన రీతిలో సహాయం అందించలేదని అంతర్జాతీయ సంస్థలు ఆక్షేపించాయి. ఈసారి కనీస హక్కుల్ని కూడా పాకిస్తాన్ పాటించటం లేదు అన్నటువంటి వ్యాఖ్యను బ్రిటన్కి చెందినటువంటి ఎంపీలు చేశారు. అయితే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క ఆందోళన 9వ తారీఖు నుంచి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. 9వ తారీఖు నుంచి వీళ్ళు ఒక లాంగ్ మార్చ్, ఒక సుదీర్ఘమైనటువంటి యాత్రను నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు పాకిస్తాన్ సైన్యం ఏకంగా రంగంలోకి దిగింది. అంటే ప్రాణాలు తీయటము, కాల్పులు జరపడము, తూటాలు పేల్చటము, గ్రెనేడ్లతో దాడి చేయటం, ఈ రకంగా శత్రువుతో ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ రకంగా
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద దౌర్జన్యాలు చేయడానికి పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంది. 9వ తారీఖు నుంచి లాంగ్ మార్చ్ జరుగుతోంది. పాకిస్తాన్కి చెందిన మిలిటరీ హాస్పిటల్ ఉంది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో. దాని ఎదురుగా కూడాను నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళని కాల్పులు జరిపి తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు మొత్తం గొడవంతటి వెనుక రాబోయే జూలై 27వ తారీఖున పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగబోతున్నాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అఫీషియల్గా ఒక స్వతంత్ర దేశము. దాన్ని పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ అంటుంది, కానీ వాస్తవానికి అది గులాం కాశ్మీర్. ఆజాద్ కాశ్మీర్ ఎందుకంటే పాకిస్తాన్ యొక్క రాజ్యాంగంలో కానీ పాకిస్తాన్ యొక్క మ్యాప్లో కానీ ఈ భూభాగాన్ని అఫీషియల్గా వారు తమ దేశపు అంతర్భాగంగా చూపించరు. వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ అని చూపించుకుంటారు. ఇదివరకు వాటిని నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ అన్న పేరు ఆ పేరుతో వ్యవహరిస్తున్నారు. గిల్గిట్ బల్టిస్తాన్కి ఒక అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి జూలై 27న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 12 సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఎవరికి రిజర్వ్ చేసి ఉన్నాయి? కశ్మీర్ నుంచి పారిపోయి లాహోర్కో, కరాచీకో, పంజాబ్కో, సింధుకో వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళకి ఈ 12 సీట్లు రిజర్వ్ అయినాయి. వాళ్ళు మాత్రమే ఓటర్లు. వాళ్ళు ఓట్ చేయడం ద్వారా వీళ్ళు నెగ్గుతారు. అంటే ఈ 12 సీట్లను పాకిస్తాన్ మిలిటరీ తన గుప్పెట్లో పెట్టుకుని తమకు నచ్చిన వాళ్ళని అభ్యర్థులు చేసి వాళ్ళని గెలిపించి పంపి ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 12 సీట్లతో పగ్గాలను తన చేతిలో పెట్టుకుని మొత్తం అసెంబ్లీని ఆడిస్తూ ఉంటుంది. అసెంబ్లీ పేరుకే అసెంబ్లీ. దానికి ఒక ప్రధానమంత్రి, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. కానీ ఆ ప్రధానమంత్రి పాకిస్తాన్ యొక్క విదేశ మంత్రి వస్తే లేచి నిలబడాలి. ఇంకా ఆర్మీ చీఫ్ వస్తే పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఈ 12 సీట్ల రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సీట్లు ఇవ్వవలసిన అవసరం లేదు, వాళ్ళకి సీట్లు కేటాయించవలసినటువంటి అవసరం లేదని చెప్పి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే తమ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, తమ కనీస హక్కుల్ని పాకిస్తాన్ అతిక్రమిస్తోంది. 12 సీట్ల ద్వారా చక్రం తిప్పేందుకే ఈ 12 సీట్ల రిజర్వేషన్ విధానాన్ని పెట్టిందని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తిరుగుబాటు మరింత తీవ్రతరం కావచ్చును. భారతదేశంలో ఏ రకంగానైతే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి మన కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్న విధానం, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అక్కడ నిర్మాణమవుతున్న రోడ్లు, వంతెనలు, వీటన్నిటినీ చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మాకు కూడా ఇలాంటి సదుపాయాలు కావాలి, ఇలాంటి సదుపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మా నిర్ణయాలను మేము తీసుకునేందుకు వీలుగా ఈ 12 మంది ఎమ్మెల్యేల రిజర్వేషన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మా వనరులు మాకే ఉపయోగపడాలని చెప్పి పోరాడుతున్నారు. ఈ పోరాటము నానాటికి మరింత తీవ్రతరం అయ్యేటట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్కి ఇప్పుడు ఇదొక పెద్ద తలనొప్పి అయి కూర్చుంది. గతంలో ఇంటర్నెట్ లేని యుగంలో అసలు ఈ వార్తని బయటకు రాకుండా పాకిస్తాన్ కాపాడగలిగేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న కారణంగా వివిధ పద్ధతుల్లో వార్తలు ప్రపంచమంతటికి చేరుతున్నాయి. మిగతా దేశాల్లో ఉంటున్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పౌరులు కూడాను ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది పాకిస్తాన్కి కొత్త తలనొప్పుల్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా విదేశాల నుంచి రుణాలు తెచ్చుకునే సమయంలో ఇలాంటి మానవ హక్కుల కేసులు కనుక బయటపడితే ఈ రుణము వస్తుందో రాదో అన్నటువంటి భయము పాకిస్తాన్కి ఉంది. అందుకనే రుణం కోసం ఈ దారుణాల్ని ఆపే ప్రయత్నం, దాన్ని దాచే ప్రయత్నం చేస్తోంది. ఆపటం లేదు, దాచిపెట్టే చాప కిందకి తోసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.